హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ పోల్ట్రీ బ్లాగ్స్. డే 7th వీడియో. ఈరోజు మార్నింగ్ 8 o'clock వీడియో తీశాను. ఫీడ్ ఇంటేక్ కానీ వాటర్ ఇంటేక్ కానీ ప్రజెంట్ అయితే చాలా బాగుంది. బ్రూడింగ్ కొంచెం పెంచాల్సి వచ్చింది, టైట్ అయినాయి. మార్నింగ్ ఉనుకని ఇట్లా కాళ్ళతో ఎర్లీ మార్నింగ్ దున్నిస్తున్నాను. డైలీ 2 సార్లు దున్నుతాను, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. దున్నే ముందు కంపల్సరీగా పట్టాలు ఎత్తిస్తాను. ఎందుకంటే అమ్మనే బ్యాడ్ స్మెల్ అనేది బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి బోత్ సైడ్ పట్టాలు పైకి అనిపిస్తాను. అలా కాళ్ళతో దున్నిస్తాను. 2 సార్లు దున్నిస్తాను, ఒకటి స్ట్రైట్గా, ఒకటి అడ్డంగా. ఈరోజు మార్నింగ్ ఇలా బ్రూడింగ్ కూడా టైట్ అయిపోయింది. ఈరోజు బ్రూడింగ్ కూడా పెంచుతున్నాను. అదేవిధంగా నిన్న నైట్ వ్యాక్సిన్ కూడా వేసాను, లసోటా వేయించాను. ఈరోజు మార్నింగ్ బ్రూడింగ్ అంతా కంప్లీట్ చేసేసి కొంచెం బ్రూడింగ్ పెంచుతున్నాను, సైజ్ కూడా బ్రూడింగ్ కూడా పెంచుతున్నాను. అదేవిధంగా డ్రింకర్స్ను ఫీడర్స్ కూడా ఎక్కిస్తున్నాను. ఈరోజు ఆ ఫీడర్లో డ్రింకర్లు ఎక్కించిన తర్వాత మళ్ళీ బ్రూడింగ్ ఎలా చేశాను అదొక వీడియో తీసి పెడతాను. ఈరోజు అది దాంతోపాటు వెయిట్లు కూడా వేసాను. మొటాలిటీ పర్సెంట్ కూడా తక్కువనే ఉంది, డైలీ 2-3 మొత్తం పోస్తున్నాయి. నా బుక్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చే వీడియోలో. మొటాలిటీ పర్సెంట్ ఎట్లా ఉన్నాయి, డేకి ఎన్ని చనిపోయినాయి, దీనివల్ల ఒకరోజు కొన్ని ఎక్కువ చనిపోయినాయి, అది ఎందువల్ల చనిపోయినాయి అదంతా డీటెయిల్స్ కూడా చెప్తాను. ఎందుకంటే వర్షాకాలం ప్రాబ్లం వల్ల ఈ గాలిదుమ్ములకి కరెంట్ పోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. అందువల్ల దేనివల్ల చనిపోయినాయి అనేది కూడా చెప్తాను. ప్రజెంట్ అయితే వెయిట్లు కూడా చాలా బాగున్నాయి. ఈరోజు మార్నింగ్ వెయిట్లు కూడా వేసాను. వెయిట్లు కూడా మీకు చూపిస్తాను. యావరేజ్ వెయిట్లు వచ్చి 5 కోళ్ళు తీసుకున్నాను. మేల్ ఆర్ ఫీమేల్ అని చెప్పలేము, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి. యావరేజ్గా ఒక 5 బర్డ్స్ తీసుకున్నాను. ఈరోజు మార్నింగ్ 0.945 వచ్చింది. డివైడెడ్ బై 5 చిక్స్ తీసుకుంటే 189 grams వచ్చింది ఈచ్ వన్ బర్డ్. అది ఫీడ్ ఇంటేక్ కానీ వెయిట్ కానీ 7 days గ్రోత్, అది 190 grams. మీరు కూడా చూడొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.